హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ పివట్ పాయింట్ చూడండి. ఈ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్ తీసుకొని 49,044 దగ్గర పివట్ పాయింట్ని చూడండి. 1 2 3 టైమ్స్ ఆ లెవెల్ని దాటలేక డౌన్కి వచ్చింది. అంటే సేమ్ అదే విధంగా అక్కడ నిఫ్టీలో మన లెవెల్ పర్ఫెక్ట్ లెవెల్ని టచ్ చేసి రెసిస్టెన్స్ తీసుకొని ఆ టైంలో డౌన్కి వచ్చేటప్పుడు సేమ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పివట్ పాయింట్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది. వచ్చేటప్పుడు ఇక్కడ మన చూడండి, మన వీవ్యాప్ని దాటింది. అదేవిధంగా మన లెవెల్ని దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. 950 క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనం పుట్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ రీటెస్ట్ మళ్ళీ ఇక్కడ టచ్ చేసి మన లెవెల్ని టచ్ చేసినప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేసుకుంటే మనం తక్కువ ప్రీమియంతో బై చేయొచ్చు. అలా నేను ఇక్కడ తీసుకున్న తర్వాత చూడండి, ఈ క్యాండిల్ చిన్న విక్ చూడండి, కొంచెం పైకి మూమెంట్ ఇవ్వగానే మనకు వచ్చిన ప్రీమియంలో చాలా పాయింట్స్ తగ్గిపోతున్నాయి. అంత డీకే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ క్యాండిల్ ఈ లైన్కి నియర్ బై మళ్ళా రివర్స్ అయిపోద్ది అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ 40 పాయింట్స్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయాను. అయితే ఈ క్యాండిల్ ఒక్క దాంట్లోనే చాలా పాయింట్స్ వచ్చాయండి. అంటే ఈ క్యాండిల్ ఫాస్ట్గా మూమెంట్ ఇచ్చింది. ఫాస్ట్గా మూమెంట్ ఇచ్చినప్పుడు ప్రీమియం ఎక్కువ వచ్చింది. అలా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. చాలా ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ విధంగానే ఉంటుంది. అందుకనే ఇంతకుముందు కూడా చెప్పాను, బిగినర్స్ చాలా అలర్ట్గా ఉండాలని. ఆ తర్వాత చూడండి, ఇక్కడంతా కన్సాలిడేషన్ అయిన తర్వాత 48,780 దాటిన తర్వాత ఆ పైన క్లోజ్ అయితే బయింగ్ ప్లాన్ చేద్దామని నేను టెలిగ్రామ్లో చెప్పాను. ఆ తర్వాత అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్ రీటెస్ట్ మీద అయితే బై చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. మరి అక్కడి నుంచి కూడా 49,115 వరకు వెళ్ళి మన లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది. చూడండి, డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ 48,782 ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. అంతటి వాలటాలిటీ ఉంది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 48,796 అండి. ఈ లెవెల్నే మార్చుకుందాం. 48,796. ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయిన తర్వాత మూమెంట్ ఇచ్చి కరెక్ట్గా 22,652 లెవెల్ చూడండి, పిన్ టు పిన్ మన లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ని మన లెవెల్ని 1 2 3 టైమ్స్ అక్కడ ఆ లెవెల్ని దాటలేకపోయింది. కాబట్టి ఈ క్యాండిల్ తర్వాత బై చేయొచ్చు. కానీ సేఫ్ సైడ్ చేసే వాళ్ళైతే చూడండి, వీవ్యాప్ దాటి మన లెవెల్ దాటి క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఈ లెవెల్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. చూడండి, అలా డౌన్కి వచ్చి ఇక్కడ మన లెవెల్స్ దగ్గర 22,526 ఈ లెవెల్ దగ్గరే చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆ లెవెల్ దాటి పైన క్లోజ్ అయిన తర్వాత అయితే ఒక మంచి మూమెంట్ ఇచ్చింది. మళ్ళీ 22,600 నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ మన లెవెల్ 22,469 చూడండి, ఈ లెవెల్ని టచ్ చేయగానే చూడండి ఎంత రియాక్షన్, ఎంత బాగా పైకి వెళ్ళిందో చూడండి. అటువంటి పవర్ఫుల్ లెవెల్స్ మన లెవెల్స్ ఖచ్చితంగా డ్రా చేసుకొని లెవెల్స్ ప్రతి ఒక్కటి డ్రా చేసుకొని గమనిస్తుండాలని కోరుకుంటున్నాను. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,512 అండి. ఈ 22,512. ఓకే అండి. మరి 1వ తేదీ మనకి ఎగ్జిట్ పోల్స్, దాని రిజల్ట్ని బట్టి మండే వచ్చేసి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. దయచేసి అందరూ ఆ వాలటాలిటీని ఆ రోజు చూస్తూ, అంటే ట్రేడ్ చేయకపోయినా గమనిస్తూ ఉండడం ఒక మంచి, నాకు తెలిసిన మంచి ఐడియా. బిగినర్స్ దాన్ని గమనించిన తర్వాత ఒక 2 days తర్వాత వాలటాలిటీని ఆగిపోయిన తర్వాత మనం ట్రేడ్ చేయడం చాలా బెస్ట్ అండి. నేను 3వ తేదీ 4వ తేదీ కూడా ఉండట్లేదు, తర్వాత వీడియో చేస్తాను. అప్పటి వరకు మన లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఈ లెవెల్స్ అన్నీ ఎప్పుడైనా పనిచేస్తాయండి, దయచేసి గమనించండి.
దయచేసి కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్.